ఓకే. ఎంటైర్ సి ప్రోగ్రామింగ్ చాలా ఈజీ. ఓన్లీ ద సింటాక్స్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ టు బై హార్ట్. ఓకే. యాహ్! సో, ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్. ఓకే. ఒక్కొక్క డేటా టైప్‌కి ఒక్కొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ వాడతాం. అది స్కాన్‌ఎఫ్, ప్రింట్‌ఎఫ్‌లో కూడా మనం ఫార్మాట్ స్పెసిఫైయర్ వాడతాం. అవునా కాదా? ఓకే. సో, క్యారెక్టర్ డేటా దీనికి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి చెప్పండి? పర్సెంటేజ్ సి. మరి ఇంటిజర్ డేటాకి, ఇంటిజర్ వేరియబుల్‌కి ఫార్మాట్ స్పెసిఫైయర్ పర్సెంటేజ్ డి మ్యామ్. వెరీ గుడ్. ఐ కూడా రాయొచ్చు, జీ కూడా రాయొచ్చు, ఈ కూడా రాయొచ్చు. ఆ తర్వాత మాట్లాడుకుందాం. జీఈ ఫ్లోట్‌కి రాయొచ్చు. ఐఎమ్ సారీ. ఐ రాయొచ్చు, పర్సెంటేజ్ ఐ కూడా రాయొచ్చు. ఓకే. ఇది అడ్వాన్స్డ్ అమ్మా. డి రాయండి చాలు. చాలా మందికి ఇది తెలియదు పర్సెంటేజ్ ఐ కూడా రాయొచ్చు అని. ఓకే. ఇది వద్దులే. ఓకే. ఫ్లోట్‌కి పర్సెంటేజ్ ఎఫ్ మ్యామ్. ఓకే. డబల్‌కి పర్సెంటేజ్ ఎల్‌డి. వాయిడ్ అంటే ఏం వాడమమ్మా. వాయిడ్‌కి ఎన్ని బైట్స్ ఎలకేట్ అవుద్దంటే 0 బైట్స్ ఎలకేట్ అవుద్ది. ఓకే. ఓకే. ఇందాక 32 బిట్ కంప్యూటర్స్ కాదమ్మా. 16 బిట్ కంప్యూటర్స్‌లో మనకి 16 బిట్ కంప్యూటర్స్ అని, 32 బిట్ కంప్యూటర్స్ అని, మనకి 64 బిట్ కంప్యూటర్స్ అని రకరకాల కంప్యూటర్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం 64 బిట్ కంప్యూటర్స్ ప్రతి ల్యాప్‌టాప్ మీరు బయటికెళ్ళి కొంటే ఆ ల్యాప్‌టాప్‌కి 64 బిట్ కంప్యూటర్ అంటారు. అంటే ఒకేసారి 64 బిట్స్ ఆఫ్ డేటాని మనం సీపీయూకి పంపించొచ్చు. ఓకే. 16 బిట్ అంటే పాతకాలం కంప్యూటర్స్ అమ్మా. ఇప్పుడు ఎవ్వరు వాడట్లేదు 16 బిట్ కంప్యూటర్స్. ఓకేనా? కానీ మన సిలబస్ ఇంకా 16 బిట్ కంప్యూటర్‌కి సంబంధించిన డేటా టైపు దాని సైజెసే రాయాలి. ఇలా రాస్తేనే మార్క్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు మన ల్యాప్‌టాప్‌లో 64 బిట్ కంప్యూటర్‌లో మనకి ఇంటికి 4 బైట్స్ అమ్మా. మిగతావన్నీ ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. కానీ ఇంటికొచ్చేసరికి 4 బైట్స్ ఆఫ్ మెమరీ. మన కొత్త ల్యాప్‌టాప్స్ ఉన్నాయి కదా! ఆ ల్యాప్‌టాప్స్‌లో ఇంటిజర్ వేరియబుల్‌కి 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది. సో, జస్ట్ మీకు ఈ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. ఎగ్జామ్‌లో మటుకు ఇలానే రాయండి. సో, ఎనీ డౌట్స్ మా? ఎల్‌డి. సో, కమింగ్ టు ద క్వెషన్స్. ఓకే. కింద రాసానమ్మా. ఇది ఎప్పుడో నోట్స్ రాసాను. ఓకే. టైప్ మోడిఫైయర్స్ 4 లాంగ్, షార్ట్, అన్‌సైన్డ్, సైన్డ్. ఇవన్నీ మనం ఇంటిజర్ డేటా టైప్‌కి అప్లై చేయొచ్చు. సైన్డ్, అన్‌సైన్డ్‌ని మళ్ళీ క్యార్‌కి కూడా అప్లై చేయొచ్చు. లాంగ్‌ని మాత్రం డబల్‌కి అప్లై చేయగలం. ఓకే. మళ్ళీ ఇది పెద్ద ఇది రాసాను విత్ ఎగ్జాంపుల్. ఓకే. అదే ఇది ఇంకా చాలా చెప్పొచ్చమ్మా. పర్సెంటేజ్ యూ అన్‌సైన్డ్ ఇంటికేంటి పర్సెంటేజ్ యూ. ఓకే. ఓకే. చాలమ్మా ప్రస్తుతానికి. యాహ్! దట్ ఈస్ అబౌట్ డేటా టైప్స్. ఓన్లీ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ద బేసిక్ డేటా టైప్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ సి లాంగ్వేజ్ అండ్ దేర్ కరెస్పాండింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్. నేను నోట్స్ ఇస్తానమ్మా. మన నోట్స్ నీకు ఇచ్చిన నోట్స్‌లో మరీ అంత ఎక్కువ ఉంది. అంత వద్దులే. ఓకే. కీబోర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ బావుంది. ఓకే. కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ మటుకు చాలా బావుంది. అది రాసేద్దాం. ఓకే. ఒక ఫ్లో చార్టు, ఒక అల్గోరిథము, ఒక ప్రోగ్రామ్ నేర్పిస్తాను. సో దట్ యూ కెన్ గో త్రూ దిస్ నోట్స్. ఓకే. యాహ్! ఇది రాయండి. కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ ఇన్ సి మటుకు ఖచ్చితంగా బావుంది. చాలా బావుంది. సింపుల్‌గా ఉంది. ఈ డేటా టైప్స్ మరీ ఎక్స్‌టెన్సివ్‌గా ఉందమ్మా. దాన్ని మారుద్దాం. ఓకేనా? యాహ్! ఇదన్నీ మీకు అర్థం గాదు. ఇప్పుడే అర్థం గాదు. ఈనెమ్ డేటా టైపు. ఓకే. ఈనెమ్ డేటా టైపు, స్ట్రక్ట్, డిరైవ్డ్ డేటా టైపు అవి మీకు అర్థం గావు. ఒక హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయిపోయాక నేను ఖచ్చితంగా ఇది కవర్ చేస్తా.
ఓకే. యాహ్! ఇది ఎస్కేప్ సీక్వెన్సెస్. ఓకే. నెక్స్ట్ వేరియబుల్ అసైనింగ్ వాల్యూ టు ఏ వేరియబుల్. ఓకే. ఇది కాదమ్మా. ఫస్ట్ మీకు ఒక అల్గోరిథం ఎలా రాయాలి, ఫ్లో చార్ట్ ఎలా గీయాలి, దాని కరెస్పాండింగ్ సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చెప్తా. ఓకేనా? ఓకే. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉన్నాయి గదా! అల్గోరిథమ్స్ మీకిచ్చిన మెటీరియల్‌లో. ఇదిగోండి. ఇవిగో అల్గోరిథమ్స్. యాహ్! స్వాపింగ్ 2 వాల్యూస్. అమ్మో! స్వాపింగ్ చెప్పనా? ఓకే. ఇది చెప్దాం. సమ్ ఆఫ్ 2 నంబర్స్. సమ్ ఆఫ్ 2 నంబర్స్ చెప్తా. తర్వాత స్వాపింగ్ చెప్తా. ఓకే. ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్. ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అనే చిన్న ప్రోగ్రామ్‌కి అల్గోరిథం ఎలా రాయాలి, ఫ్లో చార్ట్ ఎలా రాయాలి, ఓకే. ప్రోగ్రామ్ ఎలా రాయాలి. ఓకే. ఫ్లో చార్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండమ్మా. అల్గోరిథం ఈజ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు సాల్వ్ ఏ పర్టిక్యులర్ ప్రోగ్రామ్. ఓకే. సో, అల్గోరిథం ఎలా రాయాలో చూద్దాం. ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌కి అల్గోరిథం ఎలా రాయాలో చూద్దాం. స్టెప్ 1 ఎప్పుడు స్టార్ట్ అమ్మా. ఓకే. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 జనరల్‌గా ఇన్‌పుట్ మనం రీడ్ చేస్తాం. రీడ్ ద వాల్యూస్ ఆఫ్ రీడ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే. మనం ఎలా అయినా రాయొచ్చు. ఇంకో విధంగా కూడా రాయొచ్చు. సో, అల్గోరిథమ్స్‌కి రూల్స్ ఉండవు. సి ప్రోగ్రామింగ్ రానోళ్ళు కూడా మనం అల్గోరిథం రాయొచ్చు. ఓకే. మీ డ్యాడీ, మమ్మీ ఎవరైనా రాయొచ్చు అల్గోరిథం. ఎందుకంటే ఈ అల్గోరిథం రాయడానికి ఏమీ ప్రోగ్రామింగ్ రాక్కర్లేదు. లాజిక్ అదే యాప్టిట్యూడ్ ఉంది గదా! యాప్టిట్యూడ్, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్. లాజిక్ బాగా ఉన్నవాళ్ళు ఎవరైనా మనకి అల్గోరిథం రాయొచ్చు. సో, రీడ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. 2 వాల్యూస్‌ని అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ కాబట్టి ఆహ్, ఒక నంబరు ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేయదలుచుకున్నాను. రీడ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ. ఇది బట్టి కొట్టొద్దు. ఎలా అయినా రాయొచ్చు. ఏ అండ్ బి. స్టెప్ 3. 2 వాల్యూస్ రీడ్ చేశాం గదా! స్టెప్ 3. సేమ్ కాలిక్యులేట్. ఆ రెండిటిని యాడ్ చేసి సమ్. ఆ రెండిటిని యాడ్ చేసి ఏ ప్లస్ బిలో ఉన్న వాల్యూని యాడ్ చేసి సమ్ అనే వేరియబుల్‌లో పెట్టండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో, ఏ ప్లస్ బిని యాడ్ చేసి ఆ వచ్చిన వాల్యూని సమ్ అనే వేరియబుల్‌లో పెట్టు. సో, తర్వాత సమ్ వేరియబుల్‌లో సమ్ వేరియబుల్‌లో ఏదైతే అవుట్‌పుట్ ఉందో దాన్ని ప్రింట్ చెయ్యి. ఓకే. సో, అల్గోరిథం అయిపోతే లాస్ట్ స్టెప్ ఎప్పుడు స్టాప్. అయిపోయింది. ఓకే. సో, మీరు ఫ్లో చార్ట్ చూసినట్టయితే ఈ స్టార్ట్ చుట్టూతా ఏదో సింబల్ ఏసాను. రీడ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి చుట్టూతా కూడా ఓ సింబల్ ఏసాను. కాలిక్యులేట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కూడా చుట్టూతా సింబల్ ఏసాను. ప్రింట్ సమ్ దగ్గర సింబల్ ఏసాను. స్టాప్ దగ్గర సింబల్ ఏసాను. సో, అల్గోరిథము ఇలా స్టెప్ బై స్టెప్ రాస్తే దాన్ని డయాగ్రామ్ రూపంలో రిప్రజెంట్ చేయటమే ఫ్లో చార్ట్. సోదనుకోవద్దు. ఓకే. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్‌కి ఫ్లో చార్ట్ అనేది బాగా ఉపయోగపడుతది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదమ్మా! ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్లో చార్ట్ డ్రా చేసేటప్పుడు స్టార్ట్‌కి ఎప్పుడు ఇదిగోండి రౌండెడ్ రెక్టాంగిల్. ఇది రెక్టాంగిల్ తెలిసే అందరికీ. ఇది రెక్టాంగిల్ కదా! ఓకే. స్టార్ట్ పెట్టే స్టార్ట్‌ని పెట్టే సింబల్ ఎప్పుడు రౌండెడ్ రెక్టాంగిల్స్ అంటే ఈ కార్నర్స్ అనేది రౌండ్ ఉండాలి. ఓకే. యాహ్! సో, స్టార్ట్‌ని ఎప్పుడు రౌండెడ్ రెక్టాంగిల్ సింబల్‌లో పెట్టాలి. ఓకే. ఓవల్ షేప్ కూడా వాడతాం. నో ఇష్యూస్. ఓవల్ షేప్ అయినా వాడొచ్చు. తర్వాత ఇన్‌పుట్ ఇది. మనం 2 వాల్యూస్‌ని రీడ్ చేస్తున్నాం. సో, ఇది ఇన్‌పుట్. అవునా? ఇన్‌పుట్ కానీ, అవుట్‌పుట్ కానీ. ఓకే. ఇది ఇన్‌పుట్. ఓకే. ఇక్కడ ప్రింట్ సమ్. సమ్‌ని ప్రింట్ చేస్తున్నాం. ఇది అవుట్‌పుట్.
ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ మనం దేంతో రిప్రజెంట్ చేస్తామమ్మా? ఇన్పుట్ కానీ అవుట్పుట్ని కానీ మనం ప్యారలలోగ్రామ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇదిగో. సో ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ని ప్యారలలోగ్రామ్లో రాస్తాం. చూడండి, రీడ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి, చుట్టూత ప్యారలలోగ్రామ్ ఉంది. ప్రింట్ సమ్ కూడా అవుట్పుట్ కదా, చుట్టూత ప్యారలలోగ్రామ్ ఉంది. మరి క్యాలిక్యులేషన్స్, ఇదిగోండి క్యాలిక్యులేషన్స్ అన్నీ మనం రెక్టాంగిల్, ఓకే, రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేస్తాం. ప్రాసెసింగ్ చేయాల్సినవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనం రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో స్టార్ట్ టు స్టాప్, స్టార్ట్కి అంతే స్టాప్కి రౌండెడ్ రెక్టాంగిల్ ఆర్ ఓవల్ షేప్తో రిప్రజెంట్ చేస్తే, ఇన్పుట్ అవుట్పుట్ని ప్యారలలోగ్రామ్తో రిప్రజెంట్ చేస్తాం. ప్రాసెసింగ్ని రెక్టాంగిల్ షేప్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ అబౌట్ ద అల్గోరిథం ఫ్లో చార్ట్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఇది మీ నోట్స్లో ఉందా ఆల్రెడీ? బుట్ పెట్టింది అది. యా యా దాని కరెస్పాండింగ్ సి ప్రోగ్రామ్ రాద్దామా? కరెస్పాండింగ్ సి Yes, ప్రోగ్రామ్ ma'am. రాద్దామమ్మా? Yes, ma'am. Yes, ma'am. యా, సి ప్రోగ్రామ్. Okay, what is the first step when writing a C program? What is the first thing you have to write? Documentation section వద్దు, ఎందుకంటే చిన్నదేగా. నెక్స్ట్ లింక్ సెక్షన్, డైరెక్ట్గా రాసేస్తున్నా. ఓకే, రాస్తారా? డాక్యుమెంటేషన్ కూడా రాస్తారా? డాక్యుమెంటేషన్ సెక్షన్ రాయాలి అని అంటే ఎడిషన్ ఆఫ్ 2 numbers. కమెంట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇట్లా సింగిల్ లైన్ కమెంట్, ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్. ఇదిగోండి మన డాక్యుమెంటేషన్ సెక్షన్. తర్వాత లింక్ సెక్షన్లో ఏం రాస్తాం? stdio.h. తర్వాత సింబాలిక్ కాన్స్టెంట్స్ ఏమి లేవండి. ఓకే, గ్లోబల్ వేరియబుల్స్ కూడా లేవు. డైరెక్ట్గా ఇంట్ మెయిన్ అన్న రాయొచ్చు, వాయిడ్ మెయిన్ అన్న రాయొచ్చు. అసలు ఇంటూ రాయను, వాయిడ్ రాయను, ఉత్తి మెయిన్ రాస్తానన్నా ఓకే, నో ఇష్యూస్. ఓకేమా? సో నాకు జనరల్గా ఇంట్ మెయిన్ అలవాటు, సో ఇంట్ మెయిన్ రాస్తాను. ఇక్కడ వాయిడ్ మెయిన్ అని కూడా రాయొచ్చు, ఏమవుదు. ఓకే, ఇంట్ మెయిన్ అయినా రాయొచ్చు, ఏమవుదు. అసలు వాయిడ్ రాయను, ఇంటూ రాయను, ఉత్తి మెయిన్ రాస్తానన్నా ఓకే. ఓకే, నా అలవాటు ప్రకారం ఇంట్ రాసుకుంటున్నా. ఓపెన్, మెయిన్ ఓపెన్ చేయాలి, వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఏ బి వేరియబుల్స్ కదా, సో ఇక్కడ నేను అల్గోరిథంలో ఇక్కడ సెకండ్ స్టెప్ కింద డిక్లేర్ వేరియబుల్స్ ఏ అండ్ బి అని కూడా రాయొచ్చు, నేను రాయదలుచుకోలేదు. ఓకే, ఇంట్ ఏ సెమీకాలన్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసా, ఇంట్ బి సెమీకాలన్ రెండో వేరియబుల్ డిక్లేర్ చేసా. క్యాపిటల్ ఏ రాద్దామా? అల్గోరిథం ఫ్లో చార్ట్లో అలానే రాసాంగా. ఇక్కడ వేరియబుల్ నేమ్స్, క్యాపిటల్ ఏ వేరియబుల్ వేరు, స్మాల్ ఏ వేరియబుల్ వేరు. ఓకేనా? ఇంకోటి సమ్ స్టోర్ చేయడానికి ఇంకో వేరియబుల్ కావాలిగా, సమ్ రాద్దాం. సమ్ అనేది కూడా ఒక వేరియబులేగా. ఓకే, సో ఫస్ట్ printf యూజర్కి మెసేజ్ ఇద్దాం. ఎంటర్ వాల్యూస్ ఆఫ్, ఎంటర్ 2 numbers అని రాద్దామా? లేకపోతే మీ ఇష్టం, మెసేజ్ ఎలా ఇస్తానంటే మీ ఇష్టం. ఎంటర్ 2 numbers మెసేజ్ ఇచ్చాం యూజర్కి, 2 numbers ఎంటర్ చేయయ్యా అని. సో కూర్చొని మన ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ చేసే అతను 2 numbers ఇచ్చాడు. ఫస్ట్ నెంబర్ని మనం తీసుకెళ్ళి దేంట్లో పెట్టాలి? ఏ అనే వేరియబుల్లో పెట్టాలి. సో స్కాన్ఎఫ్ రాస్తున్నాం. ఇది ఏ అనేది ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి %d రాస్తున్నా. వేరియబుల్ పేరు యాండ్ సింబల్ పెట్టి వేరియబుల్ పేరు ఏ. సో సెకండ్ నెంబర్ కూడా తీసుకెళ్ళి బీలో పెట్టాలిగా. స్కాన్ఎఫ్ %d %. ఓ సారీ, ఓకే. సో వాల్యూస్ 2 తీసేసుకున్నా. ఇప్పుడు సమ్ యాడ్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. సమ్ ఈజ్ ఈక్వల్ టు
A ప్లస్ B. ఇప్పుడు సమ్లో ఉన్న వాల్యూ డిస్ప్లే చేయాలి. సమ్లో ఒక వాల్యూ స్టోర్ అయి ఉంటుంది కదా, దాన్ని డిస్ప్లే చేయడానికి ప్రింట్ఎఫ్ వాడుతున్నా. ప్రింట్ఎఫ్ ఓకే ఓకే. ఒక వాల్యూ సమ్ అనేది వేరియబుల్ కాబట్టి సమ్లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ డిస్ప్లే చేయడానికి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అని రాద్దామా, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు అని రాద్దామా? ఇష్టం. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి కామా SUM అయిపోయింది. మెయిన్ ఎండ్ అయిపోయింది. ఓకే. ఈ ప్రింట్ఎఫ్ ఒకసారి చూడండి, ఆల్రెడీ మీకు వచ్చు, చెప్పాను. ఇక్కడ సమ్ తర్వాత డబుల్ కొటేషన్స్ పెట్టలేదు మ్యామ్. ఎక్కడమ్మా? సమ్ ఇక్కడ పెట్టరు. తర్వాత ఇదిగో సమ్ తర్వాత ఎవరు పెట్టరమ్మా సమ్ము ప్రింట్ఎఫ్ లో. సారీ మ్యామ్, సారీ. ఓకేమ్మా, ఓకే, నో ఇష్యూస్. అట్లీస్ట్ మీరు ఆన్సర్ చేస్తుంటే మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఓకే, వెరీ గుడ్. ఓకే, ప్రింట్ఎఫ్ లో కొటేషన్స్ మధ్యలో రాసింది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుద్దని చెప్పానా? సో డబల్ కొటేషన్స్ మధ్యలో రాసింది ఇదేగా. సో మనకు అవుట్పుట్ లో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి అని రాదండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి అని రాదు. పర్సెంటేజ్ డి బదులు ఇది ప్లేస్ హోల్డర్. ఓకే, ఈ పర్సెంటేజ్ డి బదులు సమ్ వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో, సమ్ వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో అది ఇక్కడ రీప్లేస్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 1 బి వాల్యూ 2 అయితే ఈ పర్సెంటేజ్ డి బదులు ఇక్కడ 3 వస్తుంది. ఎందుకంటే సమ్లో ఎంత ఉంటుంది? 3 ఉంటుంది కాబట్టి. సో ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఐ వాంట్ టు ప్రూవ్ యూ దట్ మై ప్రోగ్రామ్ ఈస్ కరెక్ట్. Okay, let me copy it. అయిపోయింది. బిఎస్ఎన్ఎల్ మొబైల్. ఓకే, ఆన్లైన్ జీడిబి ఎప్పుడు ఇక్కడికి వెళ్ళి లాంగ్వేజ్ ఉంది కదా, లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడ లాంగ్వేజ్ మనం సి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇదంతా తీసేయండి. తర్వాత నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. గుర్తుంచుకోండి అమ్మా, మీరు ఎక్కడైనా టైప్ చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తుంటే కొటేషన్స్ మారిపోతాయి. డబల్ కొటేషన్స్ పనిచేయవు. ఓకే, నేను వర్డ్ డాక్యుమెంట్లో నుంచి కాపీ పేస్ట్ చేసేసరికి కొటేషన్స్ మారిపోతాయి. ఓకే, కొటేషన్స్ ఉన్న చోటల్లో మళ్ళీ కొటేషన్స్ పెడుతున్నా అంతే. ఓకే, వర్డ్ డబల్ కొటేషన్స్ వేరు, ఆన్లైన్ జీడిబి కొటేషన్స్ వేరు, అందుకని వర్క్ అవ్వదు. ఓకే, జస్ట్ రన్ ఇట్. 2 నంబర్స్ ఎంటర్ చేయమని అంటుంది. చెప్పండి 2 నంబర్స్. 3, 2 మ్యామ్. 3, 2. ఓకే, 3 అనేది ఏలో స్టోర్ అయింది, 2 అనేది బిలో స్టోర్ అయింది. సమ్లో ఏముంటుంది? 5. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో కంప్లీట్ ప్రోగ్రామ్ చెప్పానండి. యా, ఓకే మ్యామ్. ఓకే, దీన్ని షార్ట్ కట్ ఎలా చేయొచ్చు? 2 టైమ్స్ రాయాలా? ఇంటి ఏ ఇంటి దీని బదులు ఏం రాయొచ్చు ఇలాగా? 2 ఇంటి టైమ్స్ ఏ రాయొచ్చు. కామా వెరీ గుడ్. దీని బదులు ఇంట్ ఏ కామా కామా బి బి కామా చాలు. ఓకే, సమ్. ఓకే, వెరీ కామా గుడ్. సమ్. కామా సమ్ సెమీకాలన్. సో 3 లైన్ రాసే బదులు, ఈ 3 లైన్స్ రాసే బదులు మనం ఒకే లైన్లో ఇంట్ ఏ కామా బి కామా సమ్ సెమీకాలన్ అని రాయొచ్చు. ఇది ఈ 2 లైన్లు రాసే బదులు ఒకే లైన్లో రాయొచ్చు. అదేంటి? స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ పర్సెంటేజ్ డి యా, వెరీ గుడ్. పర్సెంటేజ్ డి డబల్ కొటేషన్స్ కామా అండ్ ఏ అండ్ బి. వెరీ గుడ్, అయిపోయింది. సో ప్రోగ్రామింగ్ ఆల్రెడీ నేర్పించాను చాలా మంది. ఓకే, అల్గోరిథం ఫ్లో చార్ట్ ఎవరికి నేర్పించలేదు. ఓకే, ఇది అల్గోరిథము. ఓకే, ఇది ఫ్లో చార్ట్, అదేమో ప్రోగ్రామ్.
ఒక 2 మినిట్స్ ఇస్తాను. ఒక లాజిక్ చెప్తాను. ఓకే. లాజిక్ చెప్పేసి సెషన్ ఎండ్ చేద్దాం. ఓకేనా? స్వాపింగ్ 2 వాల్యూస్. ఓకే. స్టార్ట్ చేయనమ్మా? కొంచెం టైం కావాలా? స్టార్ట్ ఓకే చేయండి మ్యామ్. మ్యామ్. ఓకేమా? స్టార్ట్ చేయండి. స్వాపింగ్ 2 ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ వద్దు. స్వాపింగ్ ఎక్కడో చూసా కదమ్మా! అదే చెప్తాను. మీకు నోట్స్‌లో ఆల్రెడీ ఉన్నదే చెప్తాను. కన్‌ఫ్యూజన్ లేకుండా. రిపిటీషన్ కాదు. లేదమ్మా. ఇంకా? అమ్మో! ఇది ఫంక్షన్సా? ఫంక్షన్స్ వద్దులే. ల్యాబ్ లిస్ట్‌కి వచ్చేసామా? పాయింటర్స్ అక్కడ తిరుగుతున్నాయి. ఓకేమా? స్వాపింగ్ 2 నంబర్స్ చెప్పేస్తాను. ఇప్పుడు లేదు లాజిక్. ఇందాక చూసానమ్మా. అందుకనే చెప్దాం అనుకున్నా. ఆ! ఓకే. పేజ్ నంబర్ అనేది 5 అమ్మ. పేజ్ నంబర్ 5లో ఉంది. మీకిచ్చిన మెటీరియల్‌లో పేజ్ నంబర్ 5లో ఉంది. ఓకే. ఈ స్వాప్ యొక్క అల్గోరిథం. ఫ్లో చార్ట్ గీయండి. ట్రై చేయండి ఫ్లో చార్ట్ గీయడానికి. ఇక్కడ స్టార్ట్ మిస్సింగ్ అమ్మ. స్టార్ట్ పెట్టండి. స్టాప్. అమ్మ కొన్ని అల్గోరిథమ్స్‌లో బిగిన్, ఎండ్ అని పెడతారు. స్టాప్ అంటే స్టాప్ బదులు ఎండ్ అని కూడా రాస్తారు. సో, ఒకటే ఫాలో అవ్వండి. సగం అల్గోరిథమ్స్ బిగిన్, ఎండ్‌తో ఇంకో సగం అల్గోరిథమ్స్ స్టార్ట్ టు స్టాప్‌తో చేయొద్దు. ఓకే. ఒకటే ఫాలో అవ్వండి. స్టార్ట్ టు స్టాప్. ఓకేనా? బిగిన్, ఎండ్ వద్దు. వీళ్ళు అసలు బిగిన్ కూడా రాయలేదు. డైరెక్ట్‌గా ఎండ్ రాశారు. ఓకే. స్టెప్ 1 ఎప్పుడు స్టార్టే. లాస్ట్ స్టెప్ ఎప్పుడు స్టాపే. మధ్యలో ఎన్నైనా రాసుకోండి. ఓకే. సో స్వాపింగ్ అంటే ఏంటి? ఎక్స్‌చేంజింగ్ అన్నమాట. స్వాపింగ్ 2 నంబర్స్ అంటే ఏంటి? స్వాపింగ్ 2 నంబర్స్ అంటే ఎక్స్‌చేంజింగ్. ఎక్స్‌చేంజింగ్. స్వాపింగ్ అంటే ఎక్స్‌చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఆరెంజ్ కలర్ ఉందా? ఆరెంజ్. ఓకే. ఆరెంజ్ కలర్ గ్లాస్. ఆరెంజ్ కలర్ గ్లాస్ వద్దు. బ్లాక్ కలర్ గ్లాస్. ఓకే. బ్లాక్ కలర్ గ్లాస్, బ్లూ కలర్ గ్లాస్. ఓకే. ఈ బ్లాక్ కలర్ గ్లాస్‌లో ఏముంది అంటే ఆరెంజ్ జ్యూస్ ఉందమ్మా. ఆరెంజ్ జ్యూస్. హ్మ్. హ్మ్. సారీ. బాలా. హ్మ్. ఆరెంజ్ జ్యూస్ ఉంది. హ్మ్. బ్లూ కలర్ గ్లాస్‌లో ఏ జ్యూస్ ఏద్దాం? కలర్ చెప్పండి. మంచి కలరు. రెడ్ కలర్ మ్యామ్. రెడ్ కలరా? హ్మ్. యెల్లో. గ్రీన్ కలర్ ఓకే మ్యామ్. మ్యామ్. గ్రీన్ కలర్. గ్రీన్ కలరు. గ్రీన్ యాపిల్ జ్యూస్. ఓకే. గ్రీన్ యాపిల్ జ్యూస్. ఓకే. బ్లూ కలర్ దాంట్లో గ్రీన్ యాపిల్ జ్యూస్ ఉంది. బాలా. ఓకే. యాహ్! ఓకేనా? ఇప్పుడు నేనేమంటానంటే, ఈ గ్రీన్ యాపిల్ జ్యూస్ ఉంది గదా! అది బ్లాక్ గ్లాస్‌లో రావాలి. అర్థమైందమ్మా? గ్రీన్ యాపిల్ జ్యూస్ ఉంది గదా! అది బ్లాక్ దాంట్లో రావాలి. సో, నాకు ఔట్‌పుట్ ఇలా కావాలి. ఓకే. బ్లాక్ కలర్ గ్లాస్‌లో ఏమో గ్రీన్ యాపిల్ జ్యూస్ రావాలి. బ్లూ కలర్ గ్లాస్‌లో ఏమో ఆరెంజ్ జ్యూస్ రావాలి. ఏం చేస్తారు? చెప్పండి. యాహ్! ఏం చేస్తారు? ఇంకో గ్లాస్ హెల్ప్ తీసుకుంటాం మ్యామ్. వెరీ గుడ్. ఇంకో గ్లాస్ హెల్ప్ తీసుకుంటారు గదా! ఇంకో గ్లాస్‌లో ఏం చేస్తావమ్మా?
ఫస్ట్ ఒక కలర్ వాటర్ని ఒక జ్యూస్ని అందులో వేసి నెక్స్ట్ వేస్తాం మ్యామ్ ఇందులో. వెరీ గుడ్. అంతేనమ్మా. ఓకే. సో ఇలా రావాలి అని అంటే నేను ఏం చేస్తాను, వేరే గ్లాస్ తీసుకుంటాను, ఎల్లో కలర్ గ్లాస్. ఓకే. అయ్యో, ఎల్లో కలర్ గ్లాస్ హెల్ప్ తీసుకుంటాను. ఓకే. ఫస్ట్ ఏం చేస్తాను, ఇది ఏ అనుకుంటున్నానమ్మా, ఏ గ్లాస్ బి. ఓకే. ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఈ ఏ గ్లాస్లో ఉన్న కంటెంట్స్ అన్నీ ఎల్లో కలర్ గ్లాస్లో పడేస్తున్నాను. అదే బ్లాక్ కలర్ గ్లాస్లో ఉన్న కంటెంట్స్ అన్నీ ఎల్లో కలర్ గ్లాస్లో పడేస్తున్నాను. సో ఇది ఎంటీ అయిపోద్దా, ఖాళీ అయిపోద్దా లేదా? దీంట్లో గ్లాస్లో జ్యూస్ అంతా ఈ ఎంటీ గ్లాస్లో పోసేస్తే ఇది ఖాళీ అవుద్దా? ఎస్ మ్యామ్. ఖాళీ అయిపోయింది. ఇది ఖాళీ అయిపోతే ఇప్పుడు బీలో ఉన్న జ్యూస్ అంతా దీంట్లో పోస్తాను. సో బ్లాక్ కలర్ గ్లాస్లో ఈ జ్యూస్ వచ్చేసింది ఇటువైపు. ఈ ఎంటీ ఈ ఎక్స్ట్రా గ్లాస్ తీసుకున్నాను, దాంట్లో ఏమో ఆరెంజ్ జ్యూస్ ఉంది, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నీకు బ్లూ కలర్ గ్లాస్లో పోస్తాను. ఓకేనమ్మా. సో స్వాపింగ్ అప్పుడు అర్థమైందా, స్వాప్ అయిపోయినాయి కదా. ఈ గ్లాస్లో ఉన్న కంటెంట్స్ ఇక్కడికి వచ్చినాయి, ఈ గ్లాస్లో ఉన్న కంటెంట్స్ ఇక్కడికి వచ్చినాయి, దాన్ని స్వాపింగ్ అంటారు. ఓకే, బై యూజింగ్ థర్డ్ వేరియబుల్. సో ఫస్ట్ అదే రెండు నంబర్స్, ఏలో ఉన్న నంబరు, బిలో ఉన్న నంబరు, ఏలో ఉన్న వాల్యూ బిలో స్టోర్ చేయాలి, బిలో ఉన్నది ఏలో స్టోర్ చేయాలంటే ఏలో ఉన్నది మనం టెంప్ అనే వేరియబుల్ అమ్మా, ఈ గ్లాస్ పేరు టెంప్. ఏలో ఉన్న వాల్యూ తీసుకొచ్చి టెంప్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తే ఏ ఖాళీ అయిపోద్ది, అప్పుడు ఏలో బిలో ఉన్న వాల్యూని పెడతాం. సో ఇది వచ్చేసింది బ్లాక్ కలర్, ఇది వచ్చేసింది ఏలో బి యొక్క కంటెంట్స్ వచ్చేసినాయి. కానీ ఈ టెంప్ అనే గ్లాస్లో ఏలో ఉన్న కంటెంట్స్ ఉన్నాయి. సో బిలోకి ఈ టెంప్లో ఉన్న వాల్యూస్ యాడ్ చేస్తాం. చేశాక ఏబీ వాల్యూస్ నేను ప్రింట్ చేసి మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఏలో ఉన్న వాల్యూ బిలో పెట్టాను, బిలో ఉన్న వాల్యూ ఏలో పెట్టానని. ఎనీ డౌట్స్ మా? ఇదేమైనా అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ మధ్యలో స్టెప్స్ కూడా బొమ్మలు గీసి చెప్తా. ఈ 3 లైన్స్ అర్థమైనాయా? చూడకుండా రాయగలరా 3 లైన్స్? మ్యామ్ ప్రోగ్రామ్ రన్ చేసి చూపినాను ఒకసారి. ఓకేమా. ఇంటి ఏబి. ఓకే, ఎంటర్ 2 numbers. ఓకే, టెంప్ అని తీసుకున్నా కదమ్మా, టెంప్ అని పెట్టుకుంటున్నాను నేను. ఓకే, యూజర్ని 2 numbers ఎంటర్ చేయమన్నాను. అమ్మా ప్రోగ్రామ్ రన్ చేసి మీకు చూపించక్కర్లేదు, ఎందుకంటే ఈ లాజిక్ మీకు అర్థమవుతే నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ప్రోగ్రామ్ రన్ చేసి చూపించమంటే దాని అర్థం ఏంటంటే ఆ లాజిక్ మీకు అర్థం కాలేదని అర్థం. ఓకే, ఏలో ఉన్న కంటెంట్స్ తీసుకెళ్ళి టెంప్లో పోసేసాను, ఏ ఖాళీ అయిపోయింది. ఏ ఖాళీ అయిపోయింది కాబట్టి బిలో ఉన్న ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి ఏలో పడేసాను. ఇప్పుడు బి ఖాళీ అయిపోయింది. బి ఖాళీ అయిపోయింది కాబట్టి బిలో టెంప్ గ్లాస్లో ఉన్న డేటా తీసుకొచ్చి పడేసాను. ఓకే, ప్రింట్ఎఫ్. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. 2 numbers ఎంటర్ చేయమంది. ఏలో 10, బిలో 56. ఏలో ఏమో 10 స్టోర్ చేశాను చూడండి. ఫస్ట్ స్కాన్అప్ కాబట్టి ఏలో 10, బిలో ఏంటి 56 స్టోర్ చేశాను. ఎంటర్ చూడండి, ఏలో ఏమో 56 వచ్చింది, బిలో ఎంత వచ్చింది 10 వచ్చింది. ఓకేనా, ఎనీ డౌట్స్? నో మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఓకేమా. సో ఇది అల్గోరిథము, ఫ్లో చార్ట్, ప్రోగ్రాము మొత్తం 3 రాసి నాకు మండే చూపిస్తారా? ట్రై చేయండి. ఓకే, ఆన్లైన్లో చూసినా సరే మీకు అర్థం కావాలి అది.
ఆన్లైన్లో చూస్తే హెల్ప్ చేసుకోండి. ఈ నోట్స్లో ఉన్న అల్గోరిథం చూసి రాస్తానన్నా ఓకే, కానీ మీకు అర్థం కావాలి. అది మీరు రాసిన ప్రోగ్రామ్ మీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ ఆన్ మండే. Okay, ma, that's it. Is there any doubts you have in the lesson so far I taught you? In this class, I have taught you about data types and the format specifiers that we use for different data types. I also taught you how to write an algorithm, flowchart, and a program for a simple program of adding two numbers. I also taught you the logic how to swap two numbers using an extra variable temp, using a third variable temp. Okay. So that is it. Let me close the session.